రాజ్యసభలో రిజర్వేషన్ల అంశం తీవ్ర దుమారం రేపింది. ఓబీసీ రిజర్వేషన్లను మతం పేరుతో దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యుడు కె లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాజ్యసభలో 0 అవర్ సందర్భంగా బీజేపీ సభ్యుడు కె లక్ష్మణ్ ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. కొన్ని రాష్ట్రాల్లో మతం ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఓబీసీ కోటాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మతం ఆధారంగా ఇస్తున్న ఇటువంటి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష జరపాలని ఆయన కోరారు. లక్ష్మణ్ మాట్లాడుతున్న సమయంలోనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇండీ కూటమికి చెందిన దాదాపు అన్ని పార్టీల సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రతిపక్షాల వాకౌట్పై సభాపక్ష నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వానికి గాని విపక్ష కూటమికి గాని చర్చల పట్ల ఆసక్తి లేదని ఆయన విమర్శించారు. విపక్షాలకు రాజ్యాంగ విలువలన్నా పార్లమెంటు సంప్రదాయాలన్నా గౌరవం లేదని ధ్వజమెత్తారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని నడ్డా ఆరోపించారు. The OBCs who are socially and educationally backward, their now reservations are being misused in the name of religion. Sir, reservations are being given on the basis of religion. To speak when you it goes against the mandate This is not correct. of our Nothing will constitution. go on. Some states, they are extending these reservations to OBCs and particularly When you are Muslims in speaking, large. Reservation in the name of OBCs, Muslims are enjoying, sir. Sir, I humbly request the government to order a comprehensive review of such religion-based reservations. Our policy must focus on social and educational backward, not on religious identity alone. Only then can we protect the true spirit of social justice